నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ అప్పు 1,50,000 కోట్లు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చేసిన అప్పు ఎంత అంటే 1,50,000 crores. ఇది చర్చ నడుస్తుంది. ఇది నిజమా కాదా? ఇలా రెండు రకాలు ఉంటాయి. ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి కేంద్ర ప్రభుత్వ అనుమతితో తీసుకునే అప్పు ఒకటి, కార్పొరేషన్లు పెట్టి ఎఫ్ఆర్బిఎం పరిధికి మించి తీసుకునే అప్పులు ఒకటి. మొత్తం కలిసి 1,50,000 కోట్లు అంటున్నారు. తొలి ఏడాది పాలనలో తీసుకున్నది 1,24,000 కోట్లు. స్వయంగా శాసన మండలికి వెల్లడించిన సర్కార్ గత డిసెంబర్లో తీసుకున్నది 13,909 కోట్లు. ఈ ఏడాది 70 రోజుల్లో 14,800 కోట్ల అప్పులు తీసుకున్నారు. ఇవన్నీ కలిపితే 1,50,000 కోట్లు దాటే అవకాశం. బీఆర్ఎస్ హయాంలో అప్పు 6,71,757 కోట్లు. రెండూ కలిస్తే తెలంగాణ మీద అప్పు భారము 8,24,000 కోట్లు అయింది. ఇప్పుడు పోయిన ఆయన ఏమంటాడంటే మేము 7 లక్షల కోట్లు అప్పు చేసినాం అంటున్నారు కదా, తప్పు. అది 3 లక్షలు. వాళ్ళు ఏం చెప్తారంటే ఆ ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి తీసుకున్న అప్పు ఆ 3 లక్షల గురించే చెప్తారు. ఈ కార్పొరేషన్లు పెట్టి గవర్నమెంట్ షూరిటీగా ఉండి గవర్నమెంట్ షూరిటీ లేకుండా తీసుకొచ్చిన అప్పులు ఉంటాయి చూసారా, కాళేశ్వరం అప్పు, మిషన్ భగీరథ అప్పు, ఇవన్నీ కార్పొరేషన్లు పెట్టి తెచ్చిన అప్పు. ఇది ఆ ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాదు. సో ఆ ఈ అప్పుని అంతా కలిపితే 7 లక్షల కోట్లు అయితే అది వాస్తవమే. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అన్ని రకాల అప్పులు చేస్తే అదే 1,50,000 కోట్లు అయింది. వీళ్ళు కూడా తీసుకొచ్చారు. వాళ్ళు ఏమంటారు, మేము తెచ్చినాం, ఏడైనా అప్పులు, ఏ ప్రభుత్వమైనా ప్రపంచంలో ఏ దేశమైనా అప్పులు చేస్తుంది, చేయడంలో తప్పు లేదని అంటారు. తప్పు లేదు, కరెక్టే. కానీ దేని మీద ఖర్చు పెట్టాలా? ఉత్పత్తి అయ్యే వాటి మీద ఖర్చు పెట్టాలా? డబ్బులు రొటేట్ అయ్యే దాని మీద అప్పు పెడితే ఆ డబ్బు ఏమవుతుంది, మళ్ళీ ఆదాయం వచ్చి ఆదాయం ద్వారా మళ్ళీ అప్పులు కట్టుకొని ఒక వ్యవస్థ ఏర్పడడానికి, ప్రజలకు ఉపయోగపడడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఉద్యోగాల మీద పెట్టిన అనుకుందాం, పరిశ్రమలు పెట్టడం వల్ల ఏమవుతుంది, ఆదాయం వస్తుంది, 4 ఉద్యోగాలు వస్తాయి, జనాలకి డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు రొటేట్ అవుతుంటాయి, అప్పులు కట్టుకోవచ్చు, ఇక్కడ ప్రజల జీవనం మెరుగుపడుతుంది. విద్య మీద పెట్టిరనుకోండి, ఆదాయం భవిష్యత్తులో సంపాదించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు అవుతారు, ఒక జనరేషన్ బాగుపడుతుంది, కష్టపడతారు, రాష్ట్రానికి ఆదాయం తీసుకొస్తారు. హెల్త్ మీద పెట్టినామనుకోండి, ఆ హెల్త్ మీద పెట్టడం ద్వారా హెల్త్కి ప్రైవేట్ హాస్పిటల్కి వీటికి ఖర్చు పెట్టే బదులు గవర్నమెంట్ ద్వారానే హాస్పిటల్స్ కట్టి హెల్త్ అందుబాటులోకి తీసుకొస్తే ఆ మిగిలిన డబ్బులు వైద్యం కోసం ఖర్చు పెట్టే డబ్బులు వేరే వాటి మీద ఖర్చు పెడతారు. ఇల్లు కట్టుకోవాలనుకుంటాడు, లేకపోతే ఇంకేదైనా చేయాలనుకుంటాడు, దాని ద్వారా డబ్బులు రొటేట్ అవుతూ ఉంటాయి. అట్లా ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి ట్యాక్స్ల ద్వారా. ఈ ఉత్పత్తి అయ్యే వాటి మీద పెట్టాలి, కానీ పోయిన గవర్నమెంట్ ఏం చేసిందంటే పనికిమాలిన వాటి మీద పెట్టింది. ఇప్పుడు వీళ్ళేమంటారు, వీళ్ళేమంటారు, మరి 1,50,000 కోట్లు ఎట్లా తెచ్చినావా అంటే, ఇగో ఆయన 7 లక్షల కోట్లు అప్పు చేసిండు, మరి నేనేం చేయాలి, రాష్ట్రం నడవాలన్నా వద్దా, అప్పులు తేక తప్పని పరిస్థితి అంటాడు ఈయన. ఇప్పుడు వీళ్ళు కూడా దేని మీద ఖర్చు పెడుతున్నారు, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ఉత్పత్తి రంగాల మీద ఖర్చు పెడితే రాష్ట్రానికి ఉపయోగం. మళ్ళీ వీళ్ళు గదే పెన్షన్లు ఇవ్వడానికో ఇంకో దానికో రైతు భరోసాను దాని మీదనే ఖర్చు పెడుతున్నారు తప్ప ఏ రంగం మీద, ఏ ఉద్యోగాల మీదనో, నిరుద్యోగం మీదనో, విద్య మీదనో, వైద్యం మీదనో ఈ తెచ్చిన అప్పులు ఖర్చు పెట్టట్లేదు. ఇదే అత్యంత ప్రమాదకరం. అప్పు దేవద్దని ఎవరు అంటలేరు, తెచ్చిన అప్పు దేని మీద పెడుతున్నాం అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న అప్పులపైన వాడివేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. గత సమావేశాల్లో ఇదే అంశంపై ప్రభుత్వం మీద బీఆర్ఎస్ నేత హరీష్ రావు విరుచుకుపడగా డిప్యూటీ సీఎం భట్టి అంతే ధాటిగా ఎదురుదాడి చేసి ప్రభుత్వ వాదన వినిపించారు. ఈసారి కూడా అప్పులపైనే విపక్షాలు ప్రధానంగా దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గత బుధవారం సమావేశంలో కూడా అప్పులపైన శ్వేతపత్రం ఇద్దామా అని అధికార పార్టీ నేతలు చర్చించారు. ఇలాంటి తరుణంలో తమ ఏడాది పాలనలో ఏకంగా 1,24,000 కోట్ల రూపాయల అప్పు చేశామని ప్రభుత్వం స్వయంగా ప్రకటించింది. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అడిగిన ప్రశ్నకు శాసన మండలిలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. 1,24,000 కోట్లు 2024 నవంబర్ 30 వరకు చేసిన అప్పు, ఆ తర్వాత డిసెంబర్లో 13,909 కోట్లు, 2025 సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి మార్చి 11వ తేదీ వరకు మరో 14,800 కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంకు గణాంకాలు చెబుతున్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం మార్చి వరకు గత 15 నెలల్లో తీసుకున్న అప్పు 1,52,000 కోట్లు దాటినట్లే అని భావించాల్సి వస్తుంది. ఇందులో ఎఫ్ఆర్బిఎం పరిమితులకు లోబడి తెచ్చిన బడ్జెట్ అప్పులతో పాటు కార్పొరేషన్ల పేరిట గ్యారంటీ అప్పులు, గ్యారంటీ లేకుండా తెచ్చిన అప్పులు కూడా ఉన్నాయి.
గత శాసనసభ సమావేశాల్లో ఈ అంశం చర్చకొచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 1,27,000 కోట్ల అప్పు తెచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. తెచ్చిన అప్పులను బీఆర్ఎస్ సర్కార్ చేసిన పాత అప్పుల కిస్తీలు వడ్డీలకే చెల్లించాల్సి వస్తోందని, వాటికి తోడు కాంట్రాక్టర్ల పాత బిల్లులను చెల్లించాల్సి వస్తోందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బదులిచ్చారు. 2023 డిసెంబర్ 7వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపైన అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది. నేను ఇంతమంది చెప్పినా కదా, సింపుల్గా వీళ్ళు ఏమంటున్నారు, అరే మీరే అప్పులు చేసిరా, అప్పుల కిస్తీలకే మేము ఇంతవరకు ఎవ్రీ మంత్ 6,500 కోట్లు కట్టాల్సి వస్తున్నది, 1,000 కోట్లు దాదాపు 60-70 కోట్లు ఇప్పటివరకు అప్పుల కిందనే కట్టినాం అని అంటున్నారు. ఉన్న అప్పుల భారం 6,71,757 కోట్లు అని తేల్చింది. వాటికి తోడు ఉద్యోగులకు సంబంధించి వివిధ రకాల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వాటిని క్లియర్ చేయాలంటే మరో 40,154 కోట్లు అవసరమని ఆ వైట్ పేపర్లో వెల్లడించింది ఆనాడు. ఇలా 2023 డిసెంబర్ 20 నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పులు చెల్లించాల్సిన బిల్లుల మొత్తం కలిపి 7,11,911 కోట్లుగా నిర్ధారించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అప్పుల దూకుడు కొనసాగింది. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రభుత్వ పథకాలు, ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులు, పాత అప్పుల వడ్డీల చెల్లింపుల కోసం అప్పులు తెస్తున్నారు. కార్పొరేషన్ల పేర బడ్జెట్ ఆవల తీసుకుంటున్న అప్పులు కూడా భారీగానే ఉన్నాయి. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీజీఐఐసి ద్వారా సేకరించిన అప్పు 10,000 కోట్లను మొత్తం ప్రభుత్వమే వినియోగించుకున్నది. ఏది ఆ మధ్య ఒక ఐసిఐసిఐ బ్యాంక్కి ఒక ఎన్నో ఎకరాలు కుదవబెట్టి 10,000 కోట్లు తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా పెడుతున్న ఖర్చు 22,500 కోట్ల మేరకు ఉంటే వస్తున్న ఆదాయం, తెస్తున్న అప్పులు కలిపిన 18,000 కోట్లు దాటట్లే. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి పలు వేదికల మీద చెప్పారు. అంటే ప్రతి నెల 4,500 కోట్ల మేర ఆర్థిక లోటు ఏర్పడుతోంది. దీన్ని పూడ్చుకునే ప్రయత్నంలో భాగంగా భూములు తనఖా పెట్టి కార్పొరేషన్లకు గ్యారంటీలు ఇచ్చి అప్పులు తెస్తున్నారు. వాటికి తోడు కేంద్ర ప్రభుత్వాన్ని అదనపు అప్పు కోసం అభ్యర్థిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రుణాలను పునర్వ్యవస్థీకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కవిత ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానంలో 2023 డిసెంబర్ 7వ తేదీ నుంచి 2024 నవంబర్ 30వ తేదీ వరకు ఎఫ్ఆర్బిఎం పరిధిలో 52,118 కోట్ల అప్పు తీసుకున్నాం. ఇదేంది ఎఫ్ఆర్బిఎం పరిధిలో? కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు అంటే ఇది ఎఫ్ఆర్బిఎం పరిమితికి పైన 61,991 కోట్లు ఉన్నాయి. ఎలాంటి గ్యారంటీలు లేకుండా మరో 10,000 కోట్లను కూడా కార్పొరేషన్లు తీసుకున్నాయి. అంటే 1,24,000 కోట్లు అన్నమాట. అయితే ఏ కార్పొరేషన్లు ఎంతెంత తీసుకున్నాయన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. పౌర సరఫరాల సంస్థ వంటి కార్పొరేషన్లు ఏటా ధాన్యం సేకరణకు అప్పు తీసుకోవడం, అమ్మిన తర్వాత తిరిగి చెల్లించడం సాధారణంగా జరిగేది. ఆ అప్పులు సాధారణంగా ప్రభుత్వానికి భారం కావు. ఇలాంటి అప్పులు ఎన్ని ఉన్నాయన్నది ప్రభుత్వం ఇంకా వెల్లడించలే. గత 3 నెలల్లో తీసుకున్న అప్పు టీజీఐఏసీ ద్వారా భూమిని తనఖా పెట్టి తీసుకున్న 10,000 కోట్లు, తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకున్న 1,000 కోట్లు ఉన్నాయి. అన్ని అప్పులు కలిపి 1,52,818 కోట్లకు చేరింది. బీఆర్ఎస్ కాలం నాటి పాత అప్పులు 6,71,757 కోట్లతో కలుపుకుంటే మొత్తం తెలంగాణ ప్రజల మీద ఉన్న అప్పు భారం 8,24,575 కోట్లు. ఇది లెక్క. సో చాలా క్లియర్గా వీళ్ళు రాశారు. 2024 డిసెంబర్లో ఎంతెంత అప్పు తీసుకున్నారు. డిసెంబర్ 3వ తేదీన 2,000 కోట్లు, 17వ తేదీన 1,500 కోట్లు, డిసెంబర్ 26వ తేదీన ఈ టీజీఐఐసి ద్వారా భూమి తనఖా పెట్టి ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా 10,000 కోట్లు తెచ్చారు. డిసెంబర్ 31వ తేదీన 409 కోట్లు, మొత్తం ఒక్క డిసెంబర్లోనే 13,909 కోట్లు తెచ్చారు. 2025 జనవరి నుంచి మార్చి 31 వరకు తెచ్చిన అప్పు 14,800 3 నెలల్లో. సో ఇట్లా ఈ అప్పులు తీసుకొస్తూ ఉన్నారు. మనం ఏమంటున్నాం సింపుల్గా, వీళ్ళు ఏమంటారు, మేము రాష్ట్రాన్ని నడపలేకపోతున్నాం, తెచ్చిన అప్పులకు కిస్తీలు కడుతున్నాం, ఇంట్రెస్ట్లు కడుతున్నాం, మళ్ళీ ఇక్కడ పథకాలు అమలు చేయాలంటే రాష్ట్రం ఆర్థిక లోటులో ఉంది, దాన్ని భర్తీ చేయాలంటే అప్పులు తేక తప్పని పరిస్థితి ఏర్పడ్డదని మేము ముందు నుంచి చెప్తున్నాం. గత 10 సంవత్సరాలుగా కొన్ని లక్షల ఎకరాల భూమి కబ్జాకు గురైంది. అందులో గవర్నమెంట్ ల్యాండ్ కొన్ని వేల ఎకరాలు ఉన్నది. ముఖ్యంగా టీజీఐఐసి పేరుతో కంపెనీలకు భూములు ఇచ్చి ఆ కంపెనీల భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాయి ప్రైవేట్ కంపెనీలు. ఆ భూములన్నింటిని వెనక్కి తీసుకుని అందులో ఒక 20% మీరు వేలం వేసినా ఈ అప్పులు తేవాల్సిన అవసరం ఏమీ ఉండదు. 5 ఏళ్ళు నడుస్తుంది రాష్ట్రం. మరి ఆ ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నారు? అసలు నీట్గా మొన్న ఏదో గచ్చిబౌలి దగ్గర 400 ఎకరాలు వేలం వేయడానికి రెడీ అవుతున్నారు. అది నీట్గా గవర్నమెంట్కి ఉన్న భూమి అది. అరే నీ కబ్జా చేసిన భూములు ఎన్నో ఉన్నాయి కదా అక్కడ, వాటిని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని దాన్ని వేలం వేయచ్చు కదా. ఉన్న భూమిని ఎందుకు మళ్ళీ అది బాయ్ ఇది బాయ్,
అసలు ఒక్క ఎకరా భూమైనా వెనక్కి తీసుకున్నారా మీరు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత? ఇది నేను హైదరాబాద్ గురించి చెప్తున్నా. జిల్లాల్లో ఉన్నది ఇంకా దారుణంగా ఉన్నది పరిస్థితి. జిల్లాల్లో కబ్జాకు గురైన భూములు ఇంకా వేల ఎకరాలు ఉన్నాయి.